అనేక ఒప్పందాలు ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు థామస్ రెడ్డి గారు చెప్పినట్టు 1500 బస్సులు ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తున్నాయి. మరి అంతే సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి కూడా ఆంధ్రాకు పోవాలి కదా 1500 బస్సులు. అవి ఓటలేవు, రానియరు. ఎందుకంటే ఆంధ్రలోకి ఇవాళ ఆంధ్రలో డీపోలు పెట్టుకొని తెలంగాణ డీపోలలో వస్తున్నటువంటి లాభాలతోటి ఆంధ్రలో బతుకుతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్రలో డీపోలు మూతపడతాయి. ప్రైవేట్ బస్సులని ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో లేవు. కాబట్టి ఆ భయంతో వల్ల మరి ఆర్టీసీని ముక్కలు చేయకుండా మరి గతంలో ఒక ప్రతిపాదన తీసుకొచ్చిండ్రు. రీజనల్ ఆఫీసులు చేయాలని, ఆర్టీసీని 6 ముక్కలు 6 జోన్లు చేయాలని. ఆ రోజు మనం చెప్పినాం, ఒకవేళ 6 జోన్లు చేయదలుచుకుంటే 6 జోన్లు కాదు, కేవలం 2 జోన్లు చేయాలి. ఆంధ్ర జోన్ ఒకటి, తెలంగాణ జోన్ ఒకటి. మీరు జోన్లు చేస్తే జోన్లు తెలంగాణకు మొత్తం 10 జిల్లాలకు ఒక జోన్ ఉండాలి, ఆంధ్ర 13 జిల్లాలకు ఒక జోన్ మాత్రమే పెట్టుకోండి తప్ప తెలంగాణలో జోన్లు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని ఇదివరకే మరి మన పిఎంఏ ద్వారా అశ్వత్థామరెడ్డి గారు మిగతా మిత్రులు చెప్పినట్టుగా ఇవాళ ఆర్టీసీని ఎన్ని రకాలుగా అమ్ముడు పోయిందో చూసిండ్రు, అమ్ముడుకున్నారో చూసుకున్నారు. మన పక్కలే ఉన్నది 25 ఎకరాల భూమి. ఇది ఎవరిది? ఆర్టీసీ ఆస్తి వాళ్ళ 25 ఎకరాలు అంటే 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తి. దీనికి ఎవరికి అమ్ముకున్నారో ఆంధ్రోడా మరి కొన్నోడు ఎవడో 150 ఎకరాలు 150 కోట్ల రూపాయలకి దీన్ని అమ్ముకున్నారు. ఒకవేళ ఈ ఒప్పందం జరిగి ఉంటే ఆ రోజు జరిగిన రోజు తెలంగాణ టీఎంయూ ఉంటే ఈ ఒప్పందం జరిగే కాదు, భూములు అమ్ముడు పోయేది కాదు. కాబట్టి నేను అశ్వత్థామరెడ్డి థామస్ అన్నకి చెప్తున్నా ఏంటంటే, దయచేసి ఆ భూమి ఎవరు కొన్నాడో దాని లెక్కలు తీయండి. మళ్ళా ఆ భూమి మనం గుంజుకొని ఆర్టీసీకి తెలంగాణ భూమికి మనం ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నా. తెలంగాణ భూమి 25 ఎకరాల భూమి మన పక్కలే హైదరాబాద్ నడుపట్టున్నటువంటి భూమి, దానికి దేనికైనా వాడుకోవచ్చు. ఇంతకుముందు హరీష్ అన్న చెప్పిన అందరికీ ప్రభుత్వ ఇళ్ల స్థలాలు ఉంటాయి కానీ ఆర్టీసీ కార్మికులకు ఇళ్ల స్థలాలు లేవని. అవసరమైతే దీని ఇళ్ల స్థలాలుగా కూడా వాడుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తారు. లగడపాటి గారు కట్టుకోలేదా? ఒక్కొక్కటి 50 యంత్రాలు 100 యంత్రాలు కట్టుకున్నారు. గట్లాంటి యంత్రాలు ఎలా కట్టుకుంటే మన ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లకు అన్ని ఇండ్లు గిన్నె అవుతాయి. కాబట్టి ఆ పోరాటం కూడా చేయాల్సిందిగా మీరు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, మీ వెంట తెలంగాణ చేసింది తెలంగాణ మరి ఉద్యోగ సంఘాలు అందరూ ఉందని తెలియజేస్తూ